ఎవరు చేయట్లేదు. శ్రీదేవి వచ్చినటువంటి ఏవిఎస్ రాజు గారు, డైరెక్టర్ ఫర్ గ్రంథాలయ, తెలంగాణ, హైదరాబాద్ స్టేట్. అలాగే కె సుధాకర్ రెడ్డి గారు, ప్రాజెక్ట్ డైరెక్టర్ ఫ్రమ్ రంగారెడ్డి జిల్లా, రిటైర్డ్, వేదిక అభ్యర్థి కోరుతున్నాం. అలాగే నరేష్ గారు వీడియోగ్రాఫర్ ఉన్నాడు స్థాపించి వివిధ స్థాయిలో వాళ్ళు సెటిల్ అయినా కానీ మన చంద్రబోస్ గారి మీద అభిమానంతో వారందరూ ఇచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. దయచేసి ఎవరైనా వ్యక్తికి వివరించో అంతేలా భావించదు అని చెప్తూ వేదిక చిన్నగా ఉంది. రాష్ట్ర బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు విశ్వదాసు వారిని వేదిక శ్రీకాంత్ గారు, విశ్వదాస్ శ్రీకాంత్ గారు దయచేసి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నారు. గట్టిగా చెప్పడంతో వాళ్ళు ఆహ్వానించాం. సో ఈ రోజు చిరకాల వ్యక్తులు చాలా మంది పెద్ద రాష్ట్ర స్థాయిలో ఉద్యోగాలు సాధించి రిటైర్మెంట్ తర్వాత కూడా జన్మభూమిని మర్చిపోకుండా విచ్చేసిన ఈ గ్రామవాసులందరికీ కూడా శాఖపరంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీని అందరికీ కారణము ఆస్కార్ డైరెక్టర్ గారు చంద్రబోస్ గారు అని చెప్తున్నారు. దీంతో వేరే విషయం ఏమీ లేదు. వారు వీళ్ళందరూ ఒకదానిపై నిలిచి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి మరొకసారి గట్టిగా చెప్పడంతో వీళ్ళందరినీ కూడా వారికి మీ యొక్క జీవన అందించడం ప్రారంభ ఉపన్యాసాలు తెలియజేసుకోండి. సో ఇంకా వారిని చంద్రబోస్ గారి చేతుల మీదుగా వారిని ముందుగా పిలిపించి వారికి బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది. ఆ లిస్ట్ ఎవరి దగ్గర చెప్పేది దయచేసి ఆ టీచర్లు వచ్చి లిస్ట్ లో ఉన్న ప్రైజెస్ చదవాల్సిందిగా కోరుతున్నాను. లిస్ట్ రండి సార్, మీరు వచ్చి ఒక్కొక్క స్కూల్ విజేతలు పిలవండి, వారి చేతుల మీదుగా బహుమతులు అందజేద్దాం. దాని అవసరం మీద 5 ఊళ్ళల్లో పిల్లలకి ఈ ప్రారంభోత్సవం గ్రంథాల యొక్క ఉపయోగం, దాని ఆవశ్యకత, అవసరం, ఈ సమాజంలో గ్రంథాల పుస్తకాల యొక్క ప్రభావం ఎలా ఉందని చెప్పడం కోసం పిల్లలకు తెలియజేయడం కోసం రాసిన మూలపేట 5 ఊళ్ళలో పిల్లలు పాల్గొన్నారు. వాళ్ళకు ప్రథమ, ద్వితీయ, తృతీయతో పాటు కన్సల్టేషన్ వచ్చిన వాళ్ళకి బహుమతులు. ప్రథమ బహుమతి 2000 రూపాయలు, ద్వితీయ బహుమతి 1500 రూపాయలు, తృతీయ బహుమతి 1000 రూపాయలు, కన్సల్టేషన్ 500 రూపాయలు. ఆవశ్యకమైన 5 పాఠశాలలో ప్రధానంగా క్యాష్ మనీ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. జడ్పీసీ చల్లగరిగా ఎం వంశిని ఫస్ట్ ప్రైజ్. శ్రీధర్ సార్ ఆహ్వానిస్తారు. ఫస్ట్ ఎవరు వచ్చారు టీచర్? ఫస్ట్ రమ్మ సార్ లక్ష్మి ఏ క్లాస్ నువ్వు? చాలా బాగా సెకండ్ ప్రైజ్ సంతోషం. సెకండ్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఎం హంసిని, డి హంసిని, రండి డి హంసిని. హంసినికి బహుమతి ఇవ్వాల్సిందిగా రామ్మోహన్ సార్ రామ్మోహన్ సార్ రండి రండి. ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళతో పాటు ఈ వేదిక మీద కూర్చోవడానికి ప్రతి ఒక్కరూ అర్హులైనది. అందరినీ చూడడం సాధ్యం కాదు కాబట్టి మర్యాదగా కొంతమందికి
ఆశించవలసిన వాళ్ళందరూ నాకు ఆప్తులే, అందరూ ఆత్మీయులు. రెండవ బహుమతి ఎవరికి? హంసిల్ తీసుకోరు. శిరీష. థర్డ్ ప్రైజ్ శిరీష. థర్డ్ ప్రైజ్ ఇవ్వాల్సిందిగా నరసింహన్ సార్. నరసింహన్ సార్ రావాలి. శిరీష థర్డ్ ప్రైజ్. ఏ క్లాస్? ఎక్కడ మా పేరెంట్స్ ఏంటి? ఏం చేస్తారు మీరు పని? వెరీ గుడ్ లక్ తల్లి. సార్ రావాలి, మీరు రావాలి. మాకు నాస్ చెప్పారు, నాస్ గురువు గారు. నేను ఇంత అద్భుతంగా చెప్పడం వల్లనే మేము ఈరోజు ఇక్కడ నుండి ఎంతో మంది ఇంజనీర్లు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పేరు కనుక నరసింహన్ సార్ నాస్ చెప్పారంటే 100% గ్యారంటీ. అంత అద్భుతంగా చెప్తారు, మళ్ళీ ప్రేమగా చెప్తారు, కాకపోతే కొంచెం స్ట్రిక్ట్ కూడా. అలానే సిద్ధా కదా కదా. మీకు మా బ్యాచ్లో ఎంతమంది, రమణ, నేను, విజయన్న, శ్రీరామన్న, ఎంతమంది అసలు మెరికల్ లాంటి విద్యార్థులు తయారు చేశారు వీళ్ళ శిక్షణలో. మనస్ఫూర్తిగా మా బ్యాచ్ తరఫున అందరి తరఫున నరసింహ సార్కి పాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎంతో మంచి ఫ్యూచర్ మాకు. మర్చిపోయింది అమ్మాయి వెరీ నైస్ రా. అసలు వీరు అనారోగ్యం, ఎంత అనారోగ్యం ఉన్నా కూడా అనారోగ్యాన్ని అధిగమించి ఆ అవరోధాన్ని దాటుకొని చదువులోనూ ఇలాంటి ప్రాసెస్లో ప్రతిభ ప్రదర్శిస్తున్నారంటే రాజా రవీంద్ర మా వేడి నీ హ్యాట్స్ ఆఫ్. నీ చెప్పాలి మీరు వెళ్ళండి. సూపర్ తర్వాత ఫస్ట్ ఎవరు మీ ఫోటోస్ రావాలి. బహుమతి ఇవ్వాల్సిందిగా రాఘవన్ గారు మీరు రండి. మీరు హలో పేరు మర్చిపోయి ఫస్ట్ ఎవరికి వచ్చింది? హలో ఒక నిమిషం అందరూ చూడండి. రఘుపతి గారు మీరు వ్యవసాయం చేస్తారు కదా? వ్యవసాయం చేస్తారు కదా. నాకు చాలా ఆత్మీయులు. ఎలా అంటే నేను గుడిలో భజన చేసేటప్పుడు ప్రతిరోజు ప్రతి సోమవారం భజనకు వచ్చేవాడు. ఎంత మధురంగా ఆలోచించేవాడు భజన. మీరు పాడే పాట ఒక్కరి పల్లవి పాడండి. ఒక పల్లవి ఒక్కరి సూపర్. మీరే మా అందరికి స్ఫూర్తి. అందుబాటులో అయితే ఉండాలి. ఇచ్చాను. సెకండ్ ప్రైజ్ 1500, 1500. థర్డ్ ప్రైజ్ 1000 రూపీస్. కన్సోలేషన్ 500. రాఘవ్ సార్ ఇతను నాకు 3 ఏళ్ళు జూనియర్ చదవగలిగే. ఇతను సినిమాలో డైరెక్టర్గా పనిచేశాడు. పల్టీ అనే సినిమా ఈ మధ్య దర్శకత్వం వహించాడు. చాలా ప్రతిభావంతుడు. మీ అందరి ప్రేమ అభిమానం నాకు ఎలా తనకు ఆ ప్రేమ మనం అందిస్తే తను కూడా సినిమా రంగంలో గొప్ప స్థాయికి చేరుకుంటారని మనం అందరం కోరుకోవాలి, మనందరం ఆశించాలి, అభిషించాలి, మనందరం ఆశీర్వదించాలి. నువ్వు ప్రస్తుతానికి అమ్మాయిని ఆశీర్వదించాలి. మీరు రావాలి. చదవగలిగారు. అత్యంత
79 బ్రాంచ్ మా మా అక్కడికే అక్క అక్కడికే అక్క. ఇప్పుడు ఈ బహుమతి ప్రదానం అయిన తర్వాత వేదిక మీద పెద్దలు ఒక్కొక్కరు ఒక నిమిషం 2 నిమిషాలు వాళ్ళు చూసినట్టు గ్రంథాలయం గురించి పూర్వం గ్రంథాలయం ఇప్పుడు ఎలా ఉంది ఆ వివరాలని ఆ విషయాలని క్లుప్తంగా ఒక్కొక్కరు మాట్లాడితే వాళ్ళ అందరి అభిప్రాయాలు వాళ్ళ భావాలు విందాం. తర్వాత మన విషయాలు ఎవరు కూడా సునీలా వచ్చారా? ఈ ప్రోగ్రామ్ ని ప్రోత్సాహం వస్తున్నారని పిల్లలకి సన్మానం జరగాలి, దాన్ని చూసి మిగతా పిల్లలు ఇన్స్పైర్ కావాలనే కాన్సెప్ట్ తోని ప్రోత్సాహ పర్మిషన్ తీసుకొని ఈ రోజు ఆ ప్రధానోత్సవం జరుగుతుంది కావడం దయచేసి అందరూ నిర్వహించాలి. ఆ పిల్లలని మంచి సదుద్దేశంతో ప్రోత్సాహం ఉపన్యాసం ఇస్తూ వాళ్ళని సన్మానించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, 2 ప్రైజ్ ఎవరికి ఇస్తున్నారు? ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి గోల్డ్ మెడల్, సెకండ్ వచ్చిన వాళ్ళకి సిల్వర్ మెడల్. లాస్ట్ 2026 నుంచి ఇస్తున్నాం. 2006 నుంచి ఇప్పటివరకు ఇస్తున్నాం అందరికి. ఇప్పుడు ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఎవరు? చల్లగడ స్కూల్ అండి. చల్లగడ స్కూల్ మన చల్లగడ స్కూల్ నేను చదువుకున్న స్కూల్. ఆ స్కూల్ మాకు భోజనం పెట్టిన స్కూల్. మా ఫాదర్ అటెండర్ పనిచేసింది కాబట్టి ఆ స్కూల్ నాకు దేవాలయంతో సమానం. జాదపు కొండయ్య వాళ్ళ కొడుకు, 3వ కొడుకు. మొదటి కొడుకు విశ్వపతి, 2వ కొడుకు నా క్లాస్మేట్, 3వ కొడుకు అవినాష్ వర్మ. ఇక్కడ చదువుకొని అగ్రికల్చర్ ఆఫీసర్గా పెద్ద ఉద్యోగం చేస్తూ ఊరి మీద మమకారంతో, ఊరి మీద ప్రేమతో ప్రతి సంవత్సరం 15 నుంచి 10 ఊరి మీద ఇలాంటి మంచి పిల్లలు మంచి విద్యార్థులు పైకి వచ్చి అలా మళ్ళీ పిల్లల్ని మళ్ళీ విద్యార్థులు ప్రోత్సహించడం చాలా గొప్ప విషయం. అందరూ కూడా మన అవినాష్ వర్మతో ఒకసారి గర్భంతో అక్కడ చేస్తున్న మంచిగా అభినందిద్దాం. వాళ్ళ పిల్లలు డాక్టర్ ఆఫ్ లేట్ రాములు అండ్ లక్ష్మి హెడ్ మాస్టర్ రావాలండి. హెడ్ మాస్టర్ మేడం చల్లగరిగా కుమారి ఎం దీపిక డాక్టర్ ఆఫ్ లేట్ రాములు అండ్ లక్ష్మి కవియర్ రండి మేడం. దీపిక నాన్న జరిపేడు గట్టిగా చెప్పచ్చు. బంగారు పథకం గోల్డ్ మెడల్. యోగి కీర్తన రామ యోగి కీర్తన డాక్టర్ రవీంద్ర రమ. ఇది చాలా అద్భుతం. ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న యొక్క జ్ఞాపకార్థం, జాలి లక్ష్మీ కొండయ్య గారి యొక్క జ్ఞాపకార్థం అవినాష్ గారు గత దశాబ్ద కాలం నుండి పిల్లలకు ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి ప్రయోగాలు చాలా హర్షణీయం. వారు ఇప్పుడు నేను అడ్డేస్తున్నాను. కంగ్రాచులేషన్ సార్. ఈ సందర్భంగా అవార్డు పొందాలని కోరుకుంటున్నాం సార్. మేడం కూర్చోండి. చల్లగిరితో
ఆయన ఇంకా ఈ ఊరిని మర్చిపోకుండా అద్భుతమైన ఈ చల్లకలిక పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగించి ఆస్కార్ అవార్డు రావడం అయితే ఆయన రాసిన వేల కొద్ది పాటలలో ఇవాళ ప్రతి పాఠశాలలో ఒక గీతంగా పాడడం మీ చల్లకలిక వాసులుగా ఉన్న తెలంగాణ ప్రజలందరూ అదృష్టం. ఇకపోతే ఇప్పుడు అందరూ తలవాడు అంటున్నారు, కానీ ఆయన నావాడు అనుకుని ఊరుకుంటారు. చంద్రబాబు అంటే నావాడు, నాకు తెలుసు అంటున్నారు. ఎప్పుడైనా తన ప్రతిభ అంత ఎత్తున ఆస్కారం ఎత్తి ఎదిగినా కూడా తన కన్న తల్లిని జన్మనిచ్చిన ఈ చల్లగిరి మర్చిపోకుండా ఇక్కడికి రావడం నిజంగా ఆయన పూర్వజన్మ వస్తుంది. ఇలాంటి గొప్ప వ్యక్తిని నేను ఒక జర్నలిస్ట్గా ఆయన ప్రాథమిక దశలో చూశాను, ఇవాళ ఉన్నత శిఖరాలు అభివృద్ధి చూశాను. ఈ అందరూ ఏవో గుళ్ళు గోపురాలు ఇవి అంటూ ఉదాహరిస్తారు, కానీ ఆయన ఈ శివాలయంలో చదువుకొని ఈ శివాలయం పక్కన నైపుణ్యంలో పాటల కోసం మరణపడ్డ ఆ రోజుల్ని మర్చిపోకుండా ఒక అద్భుతమైన గ్రంథాలయాన్ని నిర్మించడం మాత్రం ఆయన ఆలోచనలకే ఇంత గొప్ప దేవాలయం లాంటి గ్రంథాలయాన్ని సరస్వతి ఆలయాన్ని నిర్మించిన శ్రీ చంద్రబోస్ గారికి అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ సమావేశం ఇతర గ్రామాల నివసించిన పెద్దలు మరియు మా గ్రంథాలయంలో చేయాల్సిన రిపేర్ చేయించండి అంటే రిపేర్ ఎందుకు, ఇంకా రిపేర్ చేయించే కూడా అలా కూడా కనబడలేదు. ఇది ఖచ్చితంగా కొత్తది కట్టాలని అప్పుడే నిర్ణయం తీసుకున్నాను. గ్రంథాలయ అధికారులు సంప్రదిస్తే వాళ్ళు అనుమతించారు. రాష్ట్రాలు గ్రంథాలయం పేరు పెట్టాలని అప్పటి నుండి నేను సంకల్పం తీసుకొని నిర్మాణం డబ్బులన్నీ పోగేసి నిర్మాణం చేయాలని తలంపుతూ నేను అనుమతించారు. పోతు కంటే సుధాకర్ కమ్మరులో సుధాకర్ అయినా మాకు జూనియర్ అయినా 10th క్లాస్ వరకు. తర్వాత సివిల్ చదివేసి హైదరాబాద్లో చాలా పేరు మోసిన ఆర్కిటెక్చర్ బిల్డర్ అనమాట. ఈయన సహకారం తీసుకున్న మామ కడదాం తప్పకుండా కడదాము. నేను ఒక ఫ్లోర్ వేద్దామన్నా, ఒక ఫ్లోర్ మామ అందంగా ఉండదు, 2 ఫ్లోర్లు వేయండి చక్కగా నేను బడ్జెట్లో కట్టిస్తాను మీకు అని చెప్పారు. ఆ 2 ఫ్లోర్లు చక్కగా ప్లాన్ తీసి ఇచ్చారు. అలా వెంటనే నాకు ఒక ఆసక్తి వచ్చింది. ఆ ప్లాన్ చూసిన తర్వాత అయ్యో ఆయనకే వచ్చిన ఆసక్తి నాకెందుకు రాకూడదని చెప్పి ప్లాన్ చూసిన నాకు ఆసక్తి పెరిగి మెల్లమెల్లగా ఒక 17 లక్షల బడ్జెట్ అనుకున్నది చివరికి వస్తుంది 36 లక్షలకు పూర్తయింది. భగవంతుడు నాకు ఆ శక్తి సామర్థ్యం ఇచ్చాడు. 36 లక్షల్లో 8 లక్షలు మా బాబు ఇచ్చారు. మా బాబు నేను ఇస్తాను నా డబ్బులు ఏం చేసుకోవాలి, నేను నీకు ఎంత కష్టపెడుతున్నా నేను కూడా నీకు సహకారం చేస్తాను. మంచి మనసులో మా బాబు ఇచ్చాడు. చాలా గొప్ప హృదయంతో నిస్వార్థంతో చాలా అకుంఠిత దీక్షతో ఏకాగ్రతతో చిత్తశుద్ధితో నాకంటే ఎక్కువ అంకిత భావంతో నేను ఒకేసారి వచ్చాను. భూమి పూజకి మళ్ళీ ఇప్పుడే వచ్చాను. కానీ ఎన్ని వందల సార్లు వచ్చాడు సుధాకర్ మామ. సుధాకర్ మామ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ సందర్భంగా సుధాకర్ మామ దంపతులకు వాళ్ళకు నూతన వస్త్రాలు వాళ్ళు బహుకరిస్తారని నేను అనుకుంటున్నాను. 15 లక్షలు 30 లక్షలు చేశాను. దాంతో ఇప్పుడే 9 హ్యాపీగా ఫీల్ చేశారు. కూడా ధన్యవాదాలు. ఎలక్ట్రానిక్ సిటీ అంటే 20 కిలోమీటర్లు. ఎవరు తెలుస్తానా గంధ సత్యం చిన్నప్పుడు